హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చాలామంది ఆన్సర్లో పెట్టారు. సంఖ్య ఈజ్ ద ఓల్డెస్ట్ ఆఫ్ ద ఆర్థోడాక్స్ ఫిలాసఫికల్ సిస్టమ్స్ అండ్ ఇట్ ఈస్ ప్రపోనెంటెడ్ బై కపిల మహర్షి. సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో బిఫోర్ వీ గో టు ది సెషన్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. అలాగే మీ అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో చాలామంది గణతంత్ర దినోత్సవం అనుకోగానే రాజ్యాంగంని అడాప్ట్ చేసుకున్నారు అని 2-3 స్పీచెస్లో రీల్స్లో చూశాను. రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకుంది November 26, 1949. రాజ్యాంగం అమల్లోకి వచ్చింది మాత్రమే గణతంత్ర దినోత్సవంగా చెప్తాం, అది 1950 జనవరి 26. అలాగనే చాలామంది ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తున్నారు, నేను చూశాను. జనరల్గా August 15కి ఫ్లాగ్ని హోయిస్ట్ చేస్తారు. గణతంత్ర దినోత్సవంలో ఫ్లాగ్ హాయిస్టింగ్ ఉండదు, ఫ్లాగ్ అన్ఫర్లింగ్ ఉంటుంది. అంటే పైన కట్టేసి ఉంటుంది ఫ్లాగ్, ఓన్లీ అన్ఫర్ల్ చేస్తారు. సో ఇది కూడా చిన్న డిఫరెన్స్ ఉంటుంది, మీరు గమనించాలి. ఇంకా ఈరోజు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ గురించి స్పెషల్గా చెప్పడానికి కూడా మనకి ఆబ్వియస్గా రిపబ్లిక్ డే గురించి మీరు పొద్దు నుంచి చూస్తున్నారు, న్యూస్లో వస్తూనే ఉంది. సో నేను దీనికి కొంత భిన్నంగా ఇందాకనే అంటే మధ్యాహ్నం ప్రకటించినటువంటి పద్మ అవార్డులు ఎవరికి వచ్చాయి అన్నది మనం చూద్దాం. అలాగే బిఫోర్ వి గో టు దట్, రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి, అది జనరల్గానే మనకి రాజ్యాంగబద్ధంగా ఏ రకమైన సూత్రాలు ఉన్నాయనేది కూడా మనం చూద్దాం. సో ముందుగా రిపబ్లిక్ డే, ఈ రోజున మనకి ప్రతి రిపబ్లిక్ డే రోజు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకురావడం అనేది పరిపాటిగా వస్తుంది. ఇప్పుడు యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, అలాగనే యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ యాంటోనియో కోస్టా, వీరిద్దరూ కూడా ఈసారి మనకి గెస్టులుగా వచ్చారు. సో సాధారణంగానే ఇంతకుముందు అయితే కొత్త ప్రెసిడెంట్లు అవి తీసుకొచ్చాం మనం, అమెరికా ప్రెసిడెంట్లని అట్లా. ఈసారి అయితే అంత కాకుండా యూరోపియన్ యూనియన్తో మనకి ట్రేడ్ అంటే వాణిజ్య సంబంధాలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు రావడం జరిగింది. సో దీనికి సంబంధించి రిపబ్లిక్ డే 2026 కనుక మనం చూస్తే, ఎస్ కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్ అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు ఇది. సో బేసికల్గానే ఇండియా బికేమ్ ఇండిపెండెంట్ 1947 ఆగస్టు 15 భారతదేశం స్వతంత్ర దేశంగా మారింది. కానీ అది సర్వస్వతంత్ర దేశం కాదు, మనం అప్పుడు డొమినియన్ స్టేటస్లో ఉన్నాం. అంటే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి చట్టాలు వీటిని అమలు చేసుకుంటూ డొమినియన్ స్టేటస్ని తీసుకున్నాం. సో భారతదేశం పూర్ణ స్వరాజ్ అంటే సర్వస్వతంత్ర దేశంగా మారింది జనవరి 26న మనం ఈ యొక్క డేట్ని ఎంచుకున్నాం. ఎందుకు జనవరి 26ని ఎంచుకున్నామంటే 1929లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లాహోర్ సెషన్లో అప్పుడు జనవరి 26న పూర్ణ స్వరాజ్గా ప్రకటించి ఆ రోజు ఉన్నటువంటి నదుల్లో మునక వేయడము ఇట్లాంటివి చాలా జరిగాయి అన్నమాట. సో ఇందులో భాగంగా అప్పుడే మనం అది పూర్ణ స్వరాజ్ అంటే పూర్తి స్థాయి స్వతంత్రం వచ్చినటువంటి సందర్భంగా ఆ రోజున మనం అనుకున్నాం. జనవరి 26, 1929 కుదరలా. కానీ దాన్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు జనవరి 26, 1950ని మనం గణతంత్ర దినోత్సవంగా ప్రకటించుకున్నాం. సో అక్కడనే మనకి రిపబ్లిక్ డే అంటే సుప్రిమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే సాధారణంగా మనం వేరే దేశాల్లో కనుక చూసుకుంటే ఏ దేశంలో అయినా ఈ 3 ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక వ్యవస్థ, లెజిస్లేచర్ అంటే శాసన వ్యవస్థ, 3 జ్యుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ. సాధారణంగా మీరు యూరోప్లో ఎస్పెషల్లీ మనల్ని పరిపాలించిన బ్రిటిషర్లు చూసుకుంటే అక్కడ ఎగ్జిక్యూటివ్ పెద్దది, కార్యనిర్వాహక వ్యవస్థ పెద్దగా ఉంటుంది. కానీ భారతదేశంలో ఈ 3 పెద్దవి కాదు, ఈ 3 సుప్రీం కాదు. మరి ఎవరు సుప్రీము? రాజ్యాంగం సుప్రీం. అంటే మన దేశంలో రాజ్యాంగానికే పెద్దపీట వేశాం. ఈ 3 కూడా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. సో కాబట్టి ఇక్కడ కనుక మనం చూస్తే ఈ రూల్ ఆఫ్ లా చట్టబద్ధమైనటువంటి పాలన అనేటటువంటిది కానీ, అలాగనే భారతదేశం ఈ యొక్క డెమోక్రటిక్ గవర్నెన్స్ అంటే ప్రజాస్వామ్య పరిపాలనలో భారతదేశం రావడానికి కానీ రాజ్యాంగమే కారణం. మనకు అందులో అనేక విలువలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం పాలిటీలో చదువుతూ ఉంటాం. సమానత్వము, అలాగే న్యాయము, లిబర్టీ, లైక్ మనకు ఉన్నటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు, సో ఇవన్నీ కూడా అందులో ఉన్నటువంటి అంశాలు. సో అట్లానే కనుక మనం చూస్తే రిపబ్లిక్ డే హిస్టరీ కనుక మనం చూస్తే, ఇందాక చెప్పినట్టుగా 1929 లాహోర్ సెషన్లో జవహర్లాల్ నెహ్రూ గారి అధ్యక్షతన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్ పాస్ చేసింది. అప్పుడు డొమినియన్ స్టేటస్ వద్దు, పూర్తి స్థాయి స్వరాజ్ కావాలని బ్రిటిష్లో ప్రవేశపెట్టారు. దాని తర్వాత కంప్లీట్ ఇండిపెండెన్స్, ఈ పూర్ణ స్వరాజ్ డిక్లరేషనే భారతదేశాన్ని పూర్తి స్థాయి సర్వస్వతంత్ర దేశంగా చెప్తూ భారతదేశం తనను తాను పరిపాలించుకుంటుంది, విదేశీ హస్తాల యొక్క చేతులు అవసరం లేదు అనేటటువంటి అంశాన్ని కూడా ఇందులో పొందుపరిచారు. అలాగనే ఇక అబ్జర్వెన్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ బిఫోర్ 1947
అంటే స్వతంత్రం రాకముందు ఇలా జరిగినటువంటి స్వతంత్ర పోరాటాల్లో భాగంగా అనేక సందర్భాల్లో మనం భారతదేశాన్ని సర్వస్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నాం. 1930 నుంచి 47 మధ్య జనవరి 26ని ప్రతిరోజు కూడా ఆ రోజు మనం ఇండిపెండెన్స్ డేగా గుర్తించుకునే వాళ్ళం. అంటే ఇప్పుడు మనం చేసుకుంటున్నటువంటి రిపబ్లిక్ డే ఒకప్పుడు మనకి ఇండిపెండెన్స్ డే. ఇది చాలామందికి తెలియదు. ఆగస్టు 15 అనేది లేదు, ఆగస్టు 15 తర్వాత వచ్చింది. సో ఇప్పుడు మనం జరుపుకుంటున్న రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం ఒకప్పుడు మనకి స్వాతంత్ర దినోత్సవం. అందుకే చాలామంది ఫ్లాగ్ హాయిస్టింగ్ కూడా చేస్తారు. సో తప్పేం కాదు, బట్ జనరల్గా చెప్పాను మీకు. కాబట్టి భారతదేశంలో ఒకప్పుడు ఇండిపెండెన్స్ డేగానే మనం ఇప్పుడు రిపబ్లిక్ డేగా మార్చుకున్నాం. అట్లాగనే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మన రాజ్యాంగ పరిషత్ వచ్చిన తర్వాత డిసెంబర్ 1946లో ఈ యొక్క మా రాజ్యాంగ పరిషత్ని తీసుకొచ్చి పర్మనెంట్గా అంటే పూర్తి స్థాయిలో మనకి రాజ్యాంగాన్ని రచించుకోవాలని అనుకున్నాం. సో అందులో భాగంగా మన తాలూకా డైవర్సిటీ, భారతదేశంలో చాలా అద్భుతమైనటువంటి వైవిధ్యం ఉంది, డైవర్సిటీ అని అంటాం. దీన్ని ప్రతిబింబించేలా మన రాజ్యాంగంలో అందరి వ్యక్తులకు సమాన అవకాశాలు కల్పించడానికి రాజ్యాంగాన్ని రచించుకున్నాం. సో ఇందులోనే కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నాం. అదే నవంబర్ 26, 1949 కాన్స్టిట్యూషన్ డేగా కూడా చెప్తూ ఉంటారు. అయితే దీన్ని రిపబ్లిక్ డేగా అంటే జనవరి 26ని రిపబ్లిక్ డేగా ఎందుకు పిలుచుకున్నామంటే గతంలో పూర్ణ స్వరాజ్ అన్నదాన్ని 1930లో జనవరి 26ని ప్రకటించాం కాబట్టి దానినే మనము స్వతంత్ర దినోత్సవంగా జరుపుకున్నాం కాబట్టి ఆ డేట్ కొంత రిసెంబ్లెన్స్ ఉంటుంది కాబట్టి మనం ఈ యొక్క రిపబ్లిక్ డేగా దాన్ని మార్చుకున్నాం. సో ఇది దానికి ఉన్నటువంటి చరిత్ర. అలాగే ఇండియా బికేమ్స్ రిపబ్లిక్ ఎప్పుడైంది, భారతదేశం రిపబ్లిక్ ఎప్పుడైంది, జనవరి 26, 1950. అదే మన గణతంత్ర దినోత్సవం. ఆ రోజు నుంచే భారతదేశం సార్వభౌమాధికారం కలిగినటువంటి సర్వస్వతంత్ర దేశంగా ఏర్పడింది. సో అప్పుడే రాజేంద్ర ప్రసాద్ గారు ఫస్ట్ ప్రెసిడెంట్గా స్వాగతం చేశారు. సో ఫస్ట్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ పెరేడ్ కూడా మనకి రాజ్పథ్లో జరిగింది, కర్తవ్యపథ్. అది ఇప్పటికీ నడుస్తుంది. అదే ఆచారాన్ని మనం నడిపిస్తున్నాం. ఈరోజు కూడా చాలా అద్భుతంగా ఆ యొక్క విన్యాసాలు అనేటటువంటి మనం చూసాం. సో 2026 రిపబ్లిక్ డే సిగ్నిఫికెన్స్ కనుక మనం చూసుకుంటే ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, మన తాలూకా ప్రజాస్వామ్య విలువలు, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మొరాలిటీ, అలాగనే భిన్నత్వంలో ఏకత్వము, ఇండియా తాలూకా డిఫెన్స్ స్ట్రెంగ్త్. ప్రతి సంవత్సరం కూడా 2026 అనే కాదు, ప్రతి సంవత్సరం జనవరి 26న భారతదేశానికి ఉన్నటువంటి రక్షణ రంగం ఎంత పటిష్టంగా ఉందనేది షోకేస్ చేస్తారు. అలాగే మన కల్చరల్ హెరిటేజ్ కూడా అవన్నీ వెళ్తుంటాయి కదా, వ్యాన్స్ పెద్ద పెద్దవి. సో అట్లా ఇవన్నీ కూడా భారతదేశంలో యాజ్ ఏ సిటిజన్స్గా మనకు ఉన్నటువంటి హక్కులు, మన తాలూకా కల్చర్ని ఇది ప్రతిబింబిస్తుంది. దీంతోపాటు జీవన్ రక్షా పథక్, కరేజ్ అండ్ లైఫ్ సేవింగ్ బై సివిలియన్స్, ఇలాంటివి కూడా కొత్త కొత్త అవార్డ్స్ వీటిని తీసుకొచ్చారు. సో దీనికి సంబంధించి మనకి అనేక అవార్డ్స్ని ప్రవేశపెడతారు. అందులో ఇది వచ్చింది. యాక్చువల్గా మనకి ఇతర అవార్డ్స్తో పాటు పద్మ అవార్డ్స్ కూడా మాట్లాడదాం. దాంతోపాటు జీవన్ రక్షా పథక్ అంటే లైఫ్ సేవింగ్, ఎవరైనా వ్యక్తులు మనం కాపాడితే వాళ్ళకి ఇచ్చే అవార్డు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ చిన్నపిల్లలకి, ఎవరైతే అద్భుతమైన ధైర్య సాహసాలు చూపుతారో. వీటితో పాటు ఇంకా ఇతర అవార్డులు మనకు ఉన్నాయి. భారతరత్న హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు, ఇది బేసికల్గా ఆర్ట్, లిటరేచర్, సైన్స్, పబ్లిక్ సర్వీస్ ఇలాంటి వాటిలో ఇస్తారు. సంవత్సరానికి 3 ఇస్తారు. పద్మవిభూషణ్ ఎక్సెప్షనల్ అండ్ డిస్టింగ్విష్డ్ సర్వీస్, పద్మభూషణ్, పద్మశ్రీ మీ అందరికీ తెలిసిన అవార్డ్సే. అయితే దీంతో పాటుగా ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్, పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ, పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్, ఫైర్, హోమ్ గార్డ్ ఈ ఇతర సర్వీసులకు కూడా మెడల్స్ ఇస్తారు. ఇందులో భాగంగా ఇప్పుడు ఎవరెవరికి ఇచ్చారు పద్మవిభూషణ్ కనుక మనం చూస్తే శ్రీ ధర్మేంద్ర సింగ్ డియోల్ పోస్ట్మస్ చనిపోయారు. ఈయన ఆర్ట్ ఫీల్డ్లో ఇచ్చారు ఈయనకి, మహారాష్ట్ర. సర్ కేటీ థామస్ పబ్లిక్ అఫైర్స్, ఒక రకంగా రాజకీయాలు, కేరళలో ఈయనకి ఇచ్చారు. ఎన్ రంజన్ ఉత్తరప్రదేశ్ ఆర్ట్ ఈయనకి ఇచ్చారు. పి నారాయణన్ కేరళ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ ఈయనకి ఇచ్చారు. శ్రీ అచ్యుతానంద్ పోస్ట్మస్ ఈయన చనిపోయారు, ఈయనకి కూడా పబ్లిక్ అఫైర్స్లో ఇచ్చారు. సో ఇవన్నీ కూడా పద్మవిభూషణ్. ఇంకా పద్మభూషణ్ కనుక మనం చూసుకుంటే అఫ్కోర్స్ ఇక్కడ మనకి చాలా నేమ్స్ ఉన్నాయి. ఇందులో కనుక మీరు చూస్తే చాలా రాష్ట్రాల నుంచి వచ్చారు. అయితే ఇక్కడ కింద మనకి మోర్ ఇంపార్టెంట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని రాసి శ్రీ విజయ్ అమృతరాజ్ ఈయనకి ఇచ్చారు స్పోర్ట్స్లో భాగంగా. ఇదేంటో మరొకసారి మనం కూడా చూడాలి, ఈయన గురించి నాకు కూడా తక్కువ తెలుసు. సో ఈ రకంగా ఇప్పుడు ఇచ్చినటువంటి వ్యక్తులు, ఇందులో మనకి బాగా తెలిసినటువంటి వ్యక్తి సినిమా యాక్టర్ మమ్ముట్టి, శ్రీ మమ్ముట్టి. ఈయనకి కేరళ నుంచి పద్మభూషణ్ అవార్డు అనేటటువంటిది వచ్చింది. అలాగే ఆర్ట్లో కూడా ఆల్కా యాగ్నిక్, దాంతోపాటుగా ఇంకా సోషల్ వర్క్స్లో ఇంకా చాలామంది వ్యక్తులు ఉన్నారు. నేను ఇప్పుడు ఈ పేర్లు చదివినా మనందరికీ ఏం తెలియదు కాబట్టి అది నేను చదవట్లేదు. ఇందులో మనకి బాగా తెలిసిన ఆయన శిబు సోరెన్, రాజకీయ నాయకుడు, ఆయన జార్ఖండ్, ఆయనకి పోస్ట్మస్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది.
సో ఇలా అనేక అవార్డులు వచ్చాయి. పద్మశ్రీ చాలామందికి వచ్చాయి. అవి ఇక్కడ రాస్తే మనకి సరిపోదు. కాబట్టి అందులో ఇంపార్టెంట్ మన రాష్ట్రాల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికి వచ్చాయనేది మనం లెక్క పెట్టుకోవాలి. సో అది ఈరోజు గణతంత్ర దినోత్సవం. ఎక్కువగా మిమ్మల్ని బోరు కొట్టించడం, ఆల్రెడీ అందరూ పొద్దు నుంచి అలసిపోయి ఉంటారు కాబట్టి. సో ఎ వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే, 77th రిపబ్లిక్ డే టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సో దీనికి సంబంధించి ఒక ప్రశ్న దయచేసి కమెంట్ సెక్షన్లో చూడండి. అలాగే రిపబ్లిక్ డే మార్క్స్ ద కల్మినేషన్ ఆఫ్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇన్ టు కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ 200 పదాల్లో రాయండి. సో మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు.